రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుంది. వారం రోజుల నుంచి కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలో 2 రోజుల పాటు అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా అంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని కారణంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, కనిష్ట ఉష్ణోగ్రతలు 11.73 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కాబోతున్నాయని తెలియజేసింది. అలాగే హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మౌలాలి హెచ్సియు ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీలు, బిహెచ్సిఎల్లో 7.4, రాజేంద్రనగర్ లో 8.2 డిగ్రీలుగా నమోదైంది. ఇక గచ్చిబౌలిలో 9.3, వెస్ట్ బారెడ్పల్లిలో 9.9, కుత్బుల్లాపూర్ 10.2, మచ్చబొల్లారంలో 10.2, శివరాంపల్లిలో 10.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అటు జీడిమెట్లలో 11.4, బాలానగర్ 11.5, పటాన్చెరు 11.7, షాపూర్ నగర్ లో 11.7, లింగంపల్లి 11.8, బోయిన్పల్లిలో 11.9, బేగంపేటలో 11 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇక ఆసిఫ్ నగర్, నేరేడ్మెట్, లంగర్ హౌస్, మోండా మార్కెట్, చందానగర్, షేక్పేట్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. నిన్న ఆదివారం కూడా 11.70 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని, దీని కారణంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాలో ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఉష్ణోగ్రతలు 15.02 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని తెలిపింది. ఇవాళ రేపు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది. ఇటు ఏపీలోనూ చలి తీవ్రతతో జనం గజగజ వణికిపోతున్నారు. వారం రోజుల నుంచి చలి తీవ్రత మరింత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. విశాఖ, కోనసీమ, శ్రీకాకుళం జిల్లాలో కనిష్టంగా స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.